హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జీకేఆర్ ఎడ్యుకేషనల్ హబ్. ఈరోజు మనం సైకాలజీలో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే జనన పూర్వ దశ. ఈ టాపిక్‌లో 3 భాగాలు ఉంటాయన్నమాట. అది ఒకటి జైగోట్ దశ, 2 ఎంబ్రియో దశ, 3 ఫీటస్ దశ. ఇందులో మొదటిది జైగోట్ దశ. ఈ దశ గురించి మాట్లాడుకుందాం. ఈ దశ ఫలదీకరణ నుండి 2 వారాల వరకు ఉంటుంది. ఈ దశలో సంయుక్త బీజంనకు ఎలాంటి బాహ్య పోషణ లేని కారణంగా జైగోట్ పరిణామంలో ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఈ జైగోట్ దశ ఫలదీకరణ జరిగినప్పటి నుంచి 2 వారాలు మాత్రం ఉంటుంది. సంయుక్త బీజంకి ఎలాంటి బాహ్య పోషణ లేదు కాబట్టి జైగోట్ పరిణామంలో ఎలాంటి మార్పు ఉండదు. నెక్స్ట్ సెకండ్ వన్ ఎంబ్రియో దశ. ఈ దశ రెండవ వారం నుంచి 2 నెలల వరకు ఉంటుంది. ఎంబ్రియో అనగా ఏంటి? చిన్న మనిషి ఆకారం. ఈ బిట్ ఆల్రెడీ ప్రీవియస్‌లో టెట్‌లో చాలా సార్లు వచ్చిందనమాట. నెక్స్ట్ ఈ దశలోని శరీర అంతర్గత, బహిర్గత అవయవాల్లోని ముఖ్య భాగాలతో ఏర్పడుతుంది. ముఖ్య భాగాలన్నీ ఏర్పడతాయి. కానీ ఈ మార్పులన్నీ ముందుగా తల భాగంతో ప్రారంభమయ్యి తరువాత ఇతర భాగాలతో జరుగుతాయన్నమాట. అంటే ఎంబ్రియో అంటే ఏంటి? చిన్న మనిషి ఆకారం. ఇది 2వ వారం నుంచి 2 నెలల వరకు ఉంటుంది. నెక్స్ట్ అంతర్గత, బహిర్గత అవయవాల్లోని ముఖ్య భాగాలన్నీ ఇక్కడ ఏర్పడతాయన్నమాట. తల భాగంతో ప్రారంభమై ఇతర భాగాలన్నీ ఏర్పడతాయి. ఈ ఎంబ్రియో దశలోని అంతానికి పిండం యొక్క బరువు ఎంత ఉంటుందంటే 1.25 ఔన్సులు మరియు పొడవు ఎంత ఉంటుంది? 1.5 అంగుళాలనమాట. ఎంబ్రియో దశలో మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి పిండం యొక్క బరువేమొంచు 1.25 ఔన్సులు మరియు పొడవేమొంచు 1.5 అంగుళాలు. నెక్స్ట్ థర్డ్ వన్ ఫీటస్. ఈ ఫీటస్‌లోని ఈ దశ 2 నెలల చివరి నుండి జననం వరకు ఉంటుంది. ఈ ఎంబ్రియో దశలో ఏర్పడిన అవయవాలన్నీ అభివృద్ధి చెందుతాయి. అందుకే 7వ నెలలోనే శిశువు జన్మించినా బ్రతకగలిగే సామర్థ్యం పొందుతాడు. అంటే ఫీటస్ దశలో 2వ నెల నుంచి మొత్తం 9 మంత్స్ వరకు ఇక్కడే ఉంటుందన్నమాట. దాన్ని ఫీటస్ దశ అంటారు. ఎంబ్రియో దశలో ఇక్కడ అవయవాలన్నీ ఏర్పడతాయి కదా! అవయవాలన్నీ ఈ ఫీటస్ దశలో అభివృద్ధి చెందుతాయన్నమాట. అందుకే 7వ నెలలో కూడా బేబీ డెలివరీ అయినా సరే బావుంటదనమాట. ఇప్పుడు మనం జనన పూర్వ దశలోని జైగోట్, ఎంబ్రియో, ఫీటస్ దశ గురించి ఒక కోడ్ తెలుసుకుందాం. అది ఏంటంటే జనన పూర్వ దశ కోడ్ ఏంటంటే జైఏపీ. అంటే జై అంటే జైగోట్ దశ, ఏ అంటే ఎంబ్రియో దశ, పి అంటే ఫీటస్ దశ అనమాట. జనన పూర్వ దశ కోడ్ ఏంటి? జైఏపీ అనమాట. ఇది ఈరోజు టాపిక్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్‌ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.